అందరికీ నమస్కారం. నా పేరు గారచున్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. 5 to 10 minutes. ఈ రోజు కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఏంటయ్యా అంటే అవి సేఫ్ షాప్ లో 95% ఫెయిల్ అవుతుంటారు. పర్సన్స్ ఫెయిల్ అవుతారు. 95% మంది ఫెయిల్ అవుతారు. 95 మంది, 100కి 95 మంది ఫెయిల్ అయిపోతారు. ఐదుగురే సక్సెస్ అయిపోతారు, డైమండ్ అవుతారు. మరి 95 ఫెయిల్ అవడానికి గల కారణం ఏంటి అనేది ఈ రోజు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ 95 మందిలో ఎక్కువ శాతం మంది ఫెయిల్ అయ్యే రీజన్, ఒక 40 to 50% ఫెయిల్ అయ్యే గల కారణము మెయిన్ గా ఈగో. చాలా మంది మనుషులు సేఫ్ షాప్ లోకి వస్తారు. వేరు వేరు కుటుంబాల నుంచి మనం వస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అప్లయన్స్ మాటల వల్ల హర్ట్ అయిపోతారు. ఎవరైతే వాళ్ళ పైన అప్లయన్స్ ఉంటారో వాళ్ళ మాటలని పాజిటివ్ గా తీసుకోపోవటం వల్ల ఈగోగా తీసుకొని బిజినెస్ ఆపేస్తారు. ఈగోగా తీసుకొని బిజినెస్ ఆపేస్తారు. 2018 నుంచి 19 వరకు 1 year నేను వేరే చోట సేఫ్ షాప్ చేసినప్పుడు కూడా సేమ్ నా పరిస్థితి కూడా అంతే. అక్కడ ఉన్న అప్లయన్స్ మాటలు నేను తీసుకునేవాడిని కాదు, ఈగోగా తీసుకునేవాడిని. అందుకే బిజినెస్ వదిలేసాను. ఒకసారి వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేసినాక నాకు మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్లయన్స్ దగ్గర నుంచి ఎంత పని చేసినా సరే, ఎంత కష్టపడినా సరే, అప్రిషియేషన్ 1% ఉంటే 99% క్రిటిసైజింగ్ అండ్ కమాండింగ్, డిమాండింగ్ ఇవి ఉండేవి. నాకు అనిపించేది, నేను పని చేస్తే వీళ్ళ డబ్బులు వస్తున్నాయి, నేను పని చేస్తే వాళ్ళు చెక్ తీసుకుంటున్నారు. ఏంట్రా బాబు వీళ్ళ కమాండింగ్ ఏంది, వీళ్ళ డిమాండింగ్ ఏంది, వీళ్ళు ఎందుకు ఇట్లా మరీ ఓవర్ చేస్తున్నారు అనే మళ్ళీ అనిపించింది. బట్ ఒకసారి ఫెయిల్ అయిన అనుభవం ఉంది కాబట్టి అక్కడ ఒక 500 మంది టీం తీసుకొచ్చేసి వదిలేసి మళ్ళీ రీస్టార్ట్ చేసినాక ఒకసారి ఫెయిల్ అయినాక మళ్ళీ ఫెయిల్ అవ్వకూడదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏందో నా పరిస్థితి అది. అతను ఫస్ట్ వాళ్ళ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎలా అయితే వర్క్ చేశాడో నేను ఒక టీంలో వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ సొంతంగా ఒక ఒక పార్టీ పెట్టుకున్నాక ఎంతో మందితో తిట్లు తింటాం, అవమానాలు పడటము, రకరకాల మాటలు పడటము, ప్రతి దాన్ని ఓర్చుకున్నాడు 10 ఏళ్ల పాటు. 2014లో జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా 2024 వరకు ఎన్ని అవమానాలు, ఎన్ని చిత్కారాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్చుకున్నాడు. ఎలా అంటే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఎంతో మంది ఎన్నో రకాల మాటలు మాట్లాడేది. నేను ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు, సపోర్ట్ చేయట్లేదు. బట్ నేను ఒక సక్సెస్ పర్సన్ తాలూకు యొక్క జర్నీని కాపీ చేస్తున్నా. అరే అలాంటి పెద్ద పెద్ద సినిమా హీరోలు చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ తో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళే మాటలు పడుతున్నారు, తీసుకుంటున్నారు. ఎవడు పడుతుందో చేతి పట్టేది మాట్లాడినా కూడా మౌనంగా ఉండేవాడు పవన్ కళ్యాణ్. ఆయన కూడా కాదు, చాలా మందిని చూశాను రాజకీయ నాయకుల్లో కావచ్చు, పెద్ద పెద్ద స్థాయిలో వెళ్ళిన వాళ్ళందరూ చిన్న చిన్న మాటలకి రియాక్ట్ కారు, పట్టించుకోరు, బూతులు మాట్లాడతారు, రకరకాలు జరుగుతుంటాయి. అలాంటి సిచ్యువేషన్ లోనే వాళ్ళు అలా సక్సెస్ కోసం ఉంటున్నారు. మన దగ్గర ఏమి లేదు, ఈడ్చుకొడితే మన దగ్గర దమ్మిడి లేదు. కానీ గట్టిగా మాట్లాడితే సాయంత్రానికి తింటానికి తిండి కూడా లేని పరిస్థితులు, మంచి బట్టలు వేసుకున్నాక లేని పరిస్థితులు, మ- రోడ్డు మీద వెళ్తాకి కారు లేదు, కారు అనే ఆలోచన లేదు. ఏమీ లేనప్పుడు అరే బాబు ఎందుకు మరి ఇగో, అన్ని ఉన్న ఆకు అనిగిమనిగి ఉంటుంది, ఏమి లేకుండా ఎగిరెగిరి ఎందుకు పడాలి నేను? నో ప్రాబ్లం, అప్లయన్స్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ కాబట్టి వాళ్ళు చెప్పేది ఏదైతే ఏమైంది, వాళ్ళు ఏదైతే నా వల్ల బెనిఫిట్ వచ్చింది కాబట్టి మంచిగా చెప్తారు కానీ చెడేది చెప్పరు కదా. యాక్సెప్ట్ చేద్దాము. నాకు పేరు రావాలి, నా ఈగో సాటిస్ఫై కావాలని నేను ఎందుకు వ్యతిరేకంగా వెళ్ళి టీంకి అన్యాయం చేయాలి? నన్ను నమ్ముకొని వచ్చిన టీం ఉంది కదా. ఒకవేళ నేను ఏదైనా ఈగోగా ఫీల్ అయితే అప్లయన్స్ రావడం మానేస్తారు. అప్లయన్స్ కి వ్యతిరేకంగా మారిపోతే నా టీంకి అన్యాయం చేసినట్టు అవుతారు. పని ఎట్లాగా చేస్తున్నాను, కష్టపడుతున్నాను. బట్ అప్లైన్, సక్సెస్ఫుల్ అప్లైన్ మాట వింటాక ఏంటి తప్పు తప్పు అని ఒక ఆలోచనకు వచ్చేసాను. వచ్చి ఆ రోజు నుంచి వర్క్ చేయడం, అప్లైన్ దగ్గర నుంచి ఏదైనా మార్పులు చెప్పినప్పుడు తీసుకోవడం మొదలుపెట్టాను. అప్లైన్స్ కూడా కంటిన్యూగా మీటింగ్లు, ట్రైనింగ్లు, ఫంక్షన్ రావడం మొదలుపెట్టారు.
డౌన్ లైన్స్ లో కూడా రకరకాల మనుషులు వచ్చేవాళ్ళు, బ్లేమ్ చేసేవాళ్ళు. ఎక్కువగా నేను మాటలు పడింది, నేను నిజం చెప్తున్నాను. చాలా మంది ఇక్కడ సేఫ్ షాప్ లో డైమండ్స్ అయిన వాళ్ళందరూ టెస్ట్ మండలి ఏం చెప్పుకొస్తున్నారంటే, ఇందాక ఆ వ్యక్తి గురించి 250 మందికి ప్లాన్ చెప్పాను, వాళ్ళు ఎట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు ఎట్టా ఇల్లుట అని చెప్పేసి ఎన్నో చెప్పుకొస్తున్నారు స్టోరీలు. నాకైతే నా అనుభవం, నా సేఫ్ షాప్ ఎక్స్పీరియన్స్ లో నన్ను తిట్టిన వాళ్ళు, జాయిన్ కాని వాళ్ళు ఎవరు నన్ను ఒక మాట అనలా. ఎవరైతే బిజినెస్ లో జాయిన్ కాలేదో వాళ్ళ కాడికి ప్లాన్కి వెళ్ళాము, ఫాలోఅప్కి వెళ్ళాము, వస్తే డీడీ వచ్చేది, లేకపోతే నో ప్రాబ్లం. వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర నాకు ఒక చిన్న ప్రాబ్లం రాలా, ఎప్పుడు నేను డిసప్పాయింట్ అవ్వాలా, ఎప్పుడు వాళ్ళ మాటలకు నొచ్చుకోవాలా. ఎందుకంటే ఎప్పుడు నాది అప్పర్ హ్యాండే ఉండేది. నేను ప్లాన్కి వెళ్ళానంటే నా దగ్గర మొత్తం పర్ఫెక్ట్ డేటా ఉండేది, నా దగ్గర మొత్తం హిస్టరీ ఉండేది, నా దగ్గర సక్సెస్ ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళిన ప్లాన్ వస్తే నేను హ్యాపీగానే వస్తా. వాడు వచ్చాడా డీడీ వచ్చింది, రాలేదా సైన్ అప్ ఇచ్చేవాడు, ఏదో ఒకటి జరిగేది. బట్ నేను ఎక్కువగా డిసప్పాయింట్ అయిన సందర్భాలు అప్లైన్ అన్న మాటల కంటే కూడా కొంతమంది డౌన్ లైన్స్ అన్న మాటలు చాలా బాధాకరంగా ఉంటాయి. డౌన్ లైన్స్ ఎవరినైతే నేను ఒకప్పుడు గురుజీ జయహో గురుజీ, మీకు పాదాభివందనం గురుజీ, మీకు కోటి ధన్యవాదాలు గురుజీ, అట్ట గురుజీ ఇట్ట గురుజీ అన్న వాళ్ళే తర్వాత రకరకాల మాటలు మాట్లాడటము, నేను లేనప్పుడు మాట్లాడుకోవటము, టీంతో టీం దగ్గర రకరకాలుగా మాట్లాడుకోవటము, ఆ, కొంతమంది డైరెక్ట్ గా నాతోనే మాట్లాడటము, కొంతమంది నా అప్లయన్స్ కంప్లైంట్లు చేయటము, రకరకాలుగా. నా ఉద్దేశము వాళ్ళని సక్సెస్ చేయాలని, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకూడదు, ఒక మంచిగా టీం తయారు చేయించాలి, అది నా తపన. ఆ ఉద్దేశంతో నేను కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఎందుకంటే మనం మిస్టేక్స్ చేసినవి మళ్ళీ అదే మిస్టేక్ చేస్తే మళ్ళీ బాగుండదు, నాలాగా వాళ్ళు కూడా నష్టపోతారు, మంచి టైంను వేస్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో కొంచెం అలా చేస్తూ వస్తూ ఉండేవాడిని. అంటే కొంతమంది అర్థం చేసుకొని నాతో పాటు జర్నీ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కాదు, ఆ, నాతో సంబంధం లేకుండా కూడా వర్క్ చేసుకుంటున్నారు, అట్లా సక్సెస్ అవుతున్నారు, అది కూడా హ్యాపీయే. ఒకవేళ నా మాట నచ్చలేదు, ఓకే, నాకు సంబంధం లేకుండా వేరే అప్లైన్తో మాట్లాడుకుంటూ వాళ్ళతో పని చేసుకుంటున్నారు, సక్సెస్ అవుతున్నారు, అది కూడా హ్యాపీయే. ఎందుకంటే ఎక్కడైనా సేఫ్ షాప్ లో డైమండ్ అవడం నాకు కావాలి. సో కొంతమంది బిజినెస్ ఆపేయటం, ఇది కారణం అని చెప్పేసి, ఆ అప్లైన్ ఎట్ట అన్నాడు, ఈ అప్లైన్ ఎట్ట అన్నాడు, వాళ్ళు ఎట్టా వీళ్ళు ఎట్టా అని చెప్పేసి కారణాలు చెప్తూ, అది కూడా ఫ్రెషర్స్, బ్రాంజ్ లీడర్లు, సిల్వర్ లీడర్లు, ప్లాటినం లీడర్లు, ఇలాంటి వాళ్ళు నాతో యాంటీ కారు. నాతో యాంటీ అయ్యే వాళ్ళు ఎవరయ్యా బాబు అంటే గోల్డ్ లీడర్లు, పెరల్ లీడర్లు, పెద్ద పెద్ద లెవెల్స్ వచ్చిన వాళ్ళు నాకు ఎగనెస్ట్ అవుతున్నారు. ఏ అంటే నేనేమో, బాబు మీ కింద ఇంత టీం వచ్చింది, నువ్వు వెళ్ళి పని చేయాలి, పని చేయకపోతే ఎట్లా, పని చేయకపోతే ఎలా సక్సెస్ వచ్చింది, కొంచెం కష్టపడు అని చెప్పేసి నేను ఎట్లా చెప్పడము, వాళ్ళకేమనిపించింది, వీళ్ళెవరబ్బా ఈయనెవరు నా మీద అజ్మైష్ చేశాడు. కొంతమంది ఇది కూడా అన్నారు నన్ను, ఆ, నువ్వేమైనా పెద్ద తోపువా, పెద్ద పెద్ద డైమండ్ లీడర్లు నన్ను ఏమన్నారు, నరేష్ గురించి ఏమండు, సోమశేఖర్ గురించి ఏమండు, వాళ్ళకన్నా నువ్వేం తోపు అన్నారు. నేను ఒకటే అంటున్నాను, నరేష్ గురించి కావచ్చు, సోమశేఖర్ మావచ్చు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, నాలాగా ఒక చోట చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కాదు వాళ్ళు. నేను ఒక 1 ఇయర్ చేసి సేఫ్ షాప్ ఫెయిల్ అయిపోయి జీరో చేసుకొని మళ్ళీ వచ్చి రీస్టార్ట్ చేశాను. ఒక సంవత్సరం ఒక చోట వర్క్ చేసి జీరో అయిపోయి నష్టం అనుభవిస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ బాధ ఎవరికైతే ఆ పెయిన్. ఉపేందర్ సార్ ఉన్నాడు, ఒక ప్లాట్ఫామ్ దాకా వెళ్ళి జీరో చేసుకుని వచ్చాడు అక్కడికి. అడగండి, ఆ పెయిన్ అంటే తెలిసింది. అలానే కొంతమంది లీడర్లు ఉన్నారు, వేరే చోట చేసి గోల్డ్ దాకా, వెంకట సాగర్ సార్ గోల్డ్ దాకా వెళ్ళి అప్లైన్ సరైన వాళ్ళు లేక డైమండ్ లో ఎగిరిపోతే వాళ్ళకి ఎవరు దారి లేక వెతుక్కుంటూ వచ్చారు మా కాడికి. ఒకసారి వాళ్ళు అడగండి, పెయిన్ చెప్తారు. ఒక 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 టీంని క్రియేట్ చేసి ఆ టీము కళ్ళ ముందే లేకుండా పోతే ఆ బాధ ఏందో మాకు తెలుసు. అది తెలుసు కాబట్టి అప్లయన్స్ దగ్గర నుంచి వచ్చే మాటలు మేము పాజిటివ్ తీసుకున్నాము. మేము చెప్పేది డౌన్లైన్స్ కి నార్మల్ గానే, కొంచెం వాళ్ళ హార్ష్గా అనిపించినా సరే, ఒక ఒక తండ్రి ఒక కొడుకు చెప్పినట్టు, ఒక తండ్రి ఒక కూతురు చెప్పినట్టు మేము చెప్తాం. దీన్ని ఎవరైతే పాజిటివ్ తీసుకున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు. పాజిటివ్ గా తీసుకున్న వ్యక్తులు రకరకాలుగా మా మీద బ్లేమింగ్ చేసుకుంటూ, టీం దగ్గర డిస్కషన్ చేసుకుంటూ, రకరకాలుగా వాళ్ళ ఇష్టం నచ్చినట్టు మాట్లాడుకుంటూ చివరికి బిజినెస్ కు దూరం అయిపోతున్నారు. నేను అంటాను, ఈ బిజినెస్ చాలా 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 వాల్యుబుల్ బిజినెస్. చిన్న చిన్న వాటి కోసం మనస్పర్ధలు పెట్టుకొని బిజినెస్ దూరం చేసుకోవచ్చు.
నేను గబుక్కన ఏమన్నా ఒక మాట అన్నా, ఏదైనా చేసినా సరే, హట్టింగ్ చేసినా సరే, వాళ్ళకి నేను పర్సనల్ గా మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ బిజినెస్ లోకి వెల్కమ్ చేస్తాను. నా ఇగో కోసమో వాళ్ళని నేను బిజినెస్ లో లేకుండా చేయాలను, బిజినెస్ దూరం చేయాలను నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే బిజినెస్ అల్టిమేట్. లైఫ్ ఇక్కడ, ఫ్యూచర్ ఇక్కడ, భవిష్యత్తు ఇక్కడ. మనొక్కరి భవిష్యత్తు కాదు, మనతో పాటు ఉన్న మనుషులు మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు మన మీద ఆధారపడి ఉంటారు. సో కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో సీనియర్ లీడర్స్ అందరు కూడా చెప్తున్నాను, మీకు మీ టీం మధ్యలో కూడా ఇలాంటివి బొచ్చుడు వస్తాయి. ఫస్ట్ లో ఎంతో క్లోజ్గా ఉంటారు, బట్ మాటలు వచ్చేస్తాయి. నిన్న నరేష్ మౌజీతో మాట్లాడుతున్నప్పుడు ఒక అప్లైన్ డౌన్లైన్ మధ్య రిలేషన్షిప్ గురించి నాతో డిస్కస్ చేశారు. ఒక అప్లైనర్ గోల్డ్ లీడరు, ఒక అప్లైన్ మొన్న బ్రాంజ్ అయ్యాడు. ఫస్ట్ లో ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు బాగానే రెస్పెక్ట్ ఇచ్చేవాడంట. తర్వాత నుంచి ఆ గోల్డ్ లీడర్ కి ఈ బ్రాంజ్ లీడర్ రెస్పెక్ట్ ఇవ్వడం మానేశాడంట. రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎట్ట పడితే మాట్లాడుతున్నాడంట. ఎవరిని మాట్లాడుతున్నాడంట? ఏం సార్ మిమ్మల్ని నమ్మి నేను వచ్చాను, మిమ్మల్ని నమ్మి నేను ఫుల్ టైం దిగాను, మీరు నాకేం సపోర్ట్ చేస్తున్నారు, మీరు వచ్చి నాకేం సక్సెస్ ఇప్పిస్తున్నారు అని ఎట్ట పడితే అట్ట మాట్లాడాడంట. ఇక ఆ వ్యక్తి పైన నరేష్ గురుజీకి ఫోన్ చేసి, గురుజీ నేను ఇక అతను వదిలేస్తా గురుజీ, అతను నా మాట వింటలేదు, అతను ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు అట్ట ఎట్ట అని చెప్పేసి కంప్లైంట్ చేస్తా ఉంటాను. నేను అంటున్నాను, అదే గోల్డ్ లీడర్ ఒకప్పుడు నన్ను మాట్లాడాడు డైరెక్ట్ గానే, నేను చెప్పేది తీసుకున్నా. మరి నేనేం ఫీల్ అవ్వలేదే. చూడండి మనుషులు చూడొచ్చు ఎలా స్వభావం ఉందో. వాళ్ళేమో అప్లైన్ దగ్గర నుంచి ఒక మాట తీసుకునే వాళ్ళు కాదు. ఇగో ఇలాంటి జూమ్ లోనే టైగర్ నువ్వెందుకు ఫీల్డ్కి వెళ్ళలేదు, నువ్వెందుకు వర్క్ చేయలేదు అనే మాట నేను అంటే దాన్ని హట్టింగ్ గా ఫీల్ అయ్యి నా మీద గ్రూప్ డిస్కషన్లు పెడతారు, అప్లైన్ దగ్గర రకరకాల మాట్లాడతారు నా గురించి నెగిటివ్. అదే ఇతను వెళ్ళి ఒక బ్రాంజ్ లీడర్నో ఒక సిల్వర్ లీడర్నో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా తీసుకోవాలి ఇతని మాటలు. ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు సేఫ్ షాప్ లో ఇన్ని ర్యాంకులు అచీవ్ చేసి లక్షలో ఇన్కమ్ తీసుకుంటూ ఒక కార్ అచీవ్మెంట్, డైమండ్షిప్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఈ విధంగా ప్రాసెస్ లో నేను ఇంత ముందు ఉంటే నా మాటలు తీసుకుంటే నీకు నచ్చట్లేదు. నీ దగ్గర తిప్పి తిప్పి కొడితే నీ దగ్గర ఏమి సక్సెస్ లేదు, ఒక కార్ అచీవ్మెంట్ లేదు, కంటిన్యూగా చెక్ కూడా తీసుకో నువ్వు, కంటిన్యూగా నీకు ఏం లేదు సక్సెస్. బట్ నువ్వు అనగానే నీ డౌన్ లైన్స్ వణికిపోతూ అన్ని పనులు చేయాలి. ఎలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి? అప్లైన్ దగ్గర నుంచి ఏమో రెస్పెక్ట్ కావాలంటారు, డౌన్ లైన్ మాత్రం ఆ రెస్పెక్ట్ ఇవ్వనంటారు. ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? నేను అవలంబించేది ఒక రకంగా కరెక్టే అనుకుంటున్నాను. నేను ఎట్లా అంటే, నేను ఎలా అవలంబిస్తానంటే, ఒక ఫ్రెషర్ నుంచి ప్లాటినం దాకా ఆ వ్యక్తిని స్మూత్ గా డీల్ చేస్తాను. ఆ వ్యక్తిని పోవాలని చూద్దాం, ఆ వ్యక్తిని నిలబెడతానికి ప్రయత్నం చేస్తాను. ప్లాటినం దాకా ఒక చిగురులా ఉంటారు, చిగురు, ఒక చిగురును ఎలా అయితే సెన్సిటివ్ గా ఉంటుందో అలానే చూస్తాను. ప్లాటినం తర్వాత గోల్డ్ కావచ్చు, ఇంకా అన్ని లెవెల్స్ వాళ్ళని కొంచెం గట్టిగా మాట్లాడతాను. అది పబ్లిక్ లో మాట్లాడతాను, జూమ్ లో మాట్లాడతాను, బయట కూడా మాట్లాడవచ్చు, బహుశా వాళ్ళని గట్టిగా మాట్లాడొచ్చేమో. బట్ ఆ మాటలు వెనకాల వాళ్ళను సక్సెస్ చేయాలనే ఒక ఆలోచన మాత్రమే ఉంది. ఎవరు వచ్చి ఈ బిజినెస్ లో మనం సక్సెస్ చేస్తారండి? ఒక ప్లాటినమ్ గోల్డ్ దాకా నువ్వు అయ్యావంటే అక్కడ నుంచి నీ టీంని అలా నువ్వు తయారు చేసుకోలేవా? నువ్వు నిజంగా ఒరిజినల్ గా ప్లాటినం అయ్యి ఒరిజినల్ గా గోల్డ్ అయినోడైతే నువ్వు ఒరిజినల్ గా టీం తయారు చేసుకోగలవు. లేదు నీ అప్లైన్ వస్తేనే నువ్వు అయితే, నీ డౌన్ లైన్ వస్తేనే నువ్వు అయితే నువ్వు చేసుకోలేవు. అప్పుడు నువ్వు అప్లైన్ మీద కంప్లైంట్ చేసుకుంటావు, డౌన్ లైన్ మీద కంప్లైంట్ చేస్తావు, వాళ్ళ మీద చేస్తావు, వీళ్ళ మీద చేస్తావు. నీ జీవితాలంతా కంప్లైంట్ 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 కంప్లైంట్. చాలా మందికి నేను ఎందుకు నచ్చనంటే ఇలా చాకులు వినను నేను. వీళ్ళ కారణాలు నోరు తెరిస్తే గురుజీ వాళ్ళట్ట, వీళ్ళెట్ట, వాళ్ళెట్ట, వీళ్ళెట్ట అని చెప్పుకొస్తారు. అందుకని నోరు తెరవలేను నేను. నా కాడికి వచ్చి ఎవరి గురించి చెప్తే నేను వినను. వాళ్ళ గురించి వచ్చి నాకు సాగులు చెప్తే నేనేమంటానంటే, సరే వాళ్ళు పని చేయట్లా, నువ్వేం చేస్తావు సార్? నువ్వు వెళ్ళి పని చేసుకోవాలి కదా, నువ్వు ఒక గోల్డ్ లెవెల్ లీడర్ కదా, కనీసం నువ్వు జైసల్మీర్ విన్నవాలి కదా, కనీసం
నీకంటూ కంటిన్యూగా ప్రతి వారం ఒక 1000 2000 3000 చెక్ రావాలి కదా. వాళ్ళు ఎట్లా చేయట్లేదు, వీళ్ళు ఎట్లా చేయట్లేదు అని వాళ్ళ మీద వీళ్ళ మీద కారణాలు చెప్పి వెతుకుతున్నారు తప్పితే అర్థం అర్థం ముందుకెళ్ళి చెక్ చేసుకో ఒకసారి. నేను ఒక గోల్డ్ లెవెల్ లీడర్ని, కంటిన్యూగా నాకు చెక్ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకో. నేను ఒక ఈ లెవెల్లో ఉన్నాను, నాకు కంటిన్యూగా ఇన్కమ్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకో. ఒకసారి నువ్వు పర్సనల్గా నువ్వు చెక్ చేసుకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కారణాలు చెప్పుకుంటూ ఎందుకు సార్ మనం టైం వేస్ట్ చేస్తాం? టైం ఒకటే కాదు, నిన్ను నమ్ముకున్న నీ ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీ కూడా నువ్వు న్యాయం చేయట్లా. నువ్వు సేఫ్ షాప్ అనే పేరుతో నువ్వు టైం పాస్ చేస్తున్నావు. నువ్వు టైం పాస్ చేసేవాడికి ఎందుకు ఈ బిజినెస్ నాకు అర్థం కావట్లేదు. ఈ బిజినెస్ సేఫ్ షాప్ అనే బిజినెస్ లైఫ్ లో ఎదగాలి, సక్సెస్ కావాలి అనే ఒక తపన పడే వ్యక్తుల కోసం. నీకు ఎటువంటి సక్సెస్ అవ్వాలని ఒక ఆలోచన లేదు, తపన లేదు, నీకు అసలుకి ఏం లేదు. ఏదో టైం పాస్కి వెళ్తున్నావు, డౌన్ లైన్స్ కాడికి వెళ్తున్నావు, వర్క్ కి ఏదో టైం పాస్ చేస్తున్నావు, వస్తున్నావు. ఎలా ఎలా కుదిరింది సార్ నాకు అర్థం కావట్లేదు. ఎలా నీ ఫ్యామిలీ నీ మీద నమ్మకం పెట్టుకుంటారు? ఎలా నీ డౌన్ లైన్స్ నీ మీద నమ్మకం పెట్టుకుంటారు చెప్పండి. నీ డౌన్ లైన్స్ నీతో పాటు ట్రావెల్ చేయాలంటే బాబు నువ్వు వెళ్ళిన చోట సక్సెస్ తీసుకురావాలి కదా, కమిట్మెంట్ ఇవ్వాలి కదా, వర్క్ పరంగా చేసి రిజల్ట్ తీసుకురావాలి కదా. వెళ్ళిన చోట కల్లా ఒక డీడీ కూడా తీసుకు, ఒక సైన్ అప్ కూడా తీసుకురాకుండా, అసలు ఏమి రిజల్ట్ తీసుకురాకుండా మనుషులు ఇస్తున్నావు, వస్తున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, ఏంటి యూజ్ చెప్పండి. మీ మీ పెరట్లో ఒక చెట్టు ఉంది, గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఆ చెట్టుకి మీరు ఎరువు వేస్తున్నారు, మందు కొడుతున్నారు, అన్ని చేస్తారు. బట్ ఆ చెట్టు నుంచి మీకు కాయలు రావట్లా. ఆ చెట్టుని ఏం చేస్తారు? ఏం చేస్తారండి ఆ చెట్టుని? ఆ చెట్టుని చెట్టుని ఎవరు కూడా ఫలించిన చెట్టుని కూడా ఇంట్లో ఉంచరు. ఎస్ఆర్నో? అలానే బిజినెస్ లో కూడా నువ్వు సక్సెస్ ఇప్పించకుండా నువ్వు వెళ్ళిన చోట ప్లాన్లు ఫాలోఅప్లు జరగకుండా సక్సెస్ ఇప్పించుకుంటే నీకు వాల్యూ దొరకదు. అప్లైన్ దగ్గర కూడా వాల్యూ దొరకదు, డౌన్ దగ్గర వాల్యూ దొరకదు. ఒక అప్లైన్ దగ్గరికి వాల్యూ దొరకాలంటే మనం వెళ్ళిన చోట కొద్ది కాకపోయినా కొద్దిగైనా 10 మందికి ప్లాన్ చెప్తే కనీసం ఒక డీడీ అనేది తీసుకొచ్చే విధంగా ఉండాలి. 4 రోజుల ఫీల్డ్కి వెళ్ళామంటే కనీసం 1-2 డీడీస్ అనేది క్లోజ్ చేసుకుని రావాలి. నువ్వు ఫీల్డ్కి వెళ్తున్నావు, డీటెయిల్ క్లోజ్ అవ్వట్లా. ఎలా నీకు రెస్పెక్ట్ దొరుకుతుంది? ఏ విధంగా నీకు రెస్పెక్ట్ ఇస్తారు? ఒకసారి నీకు నువ్వు చెక్ చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. సరే, అది మన తప్పే, అది అర్థం చేసుకొని కొంచెం కమిట్మెంట్ ఇచ్చేసి డీటెయిల్స్ క్లోజ్ చేయించాలి అనే ఒక ఆలోచన రాకుండా వాళ్ళు ఎట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, మళ్ళీ ఇవన్నీ మనకు ఎందుకు సార్ నాకు అర్థం కాలేదు. ఎవరు ఎవరు ఫీల్ అవ్వాలి తెలుసా? అన్ని పనులు చేస్తూ, అన్ని పర్ఫెక్ట్గా రిజల్ట్ తీసుకొస్తూ, అంతా సక్సెస్ అవుతూ అలాంటి వాళ్ళే ఫీల్ అవ్వట్లేదు. మాలాంటి వాళ్ళే మేము ఫీల్ అవ్వట్లా. మమ్మల్ని ఏంటంటున్నా మీరు ఏమీ కాకుండానే ఆ వ్యక్తిని వదిలేస్తాము, ఇంకో వ్యక్తిని పట్టుకుంటాము అంటే ఇలా వదిలేస్తే ఎంతమంది వదిలేస్తావు, ఎంతమంది పట్టుకుంటావు? కనీసం నీతో పాటు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళలో ఒక్కనైనా నువ్వు సక్సెస్ చేయించాలి కదా. నీ ఇన్కమ్ లెక్క నుంచి, నీ రెస్పాన్సిబుల్ లెక్క నుంచి ఒక పర్సన్ అయినా సక్సెస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి కదా. ఒక్కడిని కూడా నువ్వు చేయకుండా ఏదో టైం పాస్ చేస్తా ఉంటే ఉపయోగం లేదు సార్. సో ఈగోస్ అనేది తీసేసేయాలని ఈ రోజు నుంచి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈగోస్ పెడితే బిజినెస్ లో సక్సెస్ కాలేదు. ఈగోస్ తీసేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? అప్లైన్ డౌన్ లైన్ పెడితే ఈ బిజినెస్ లో నడవదు. ఈగోస్ తీసేసుకోండి. నెక్స్ట్ రెండోది మనీ రిలేషన్స్. చాలా మంది ఫెయిల్ అయ్యే వాళ్ళలో 95% ఫెయిల్ అవుతున్నారు. అందులో 50 మంది ఈగో వల్ల ఫెయిల్ అవుతున్నారంటే మిగతా 35 మంది దాకా మనీ రిలేషన్తో ఫెయిల్ అవుతారు. దేంతో ఫెయిల్ అవుతారండి? మనీ రిలేషన్. మొన్న ఒక వ్యక్తి డౌన్ లైన్స్ లో ఒక వ్యక్తి చెప్పుకొస్తున్నాడట, నరేష్ గురిదాకా ఇన్ఫర్మేషన్ నాకెవరు చెప్పలే, నరేష్ గురిదాకా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది నాకు చెప్తాడు గురించి. టైగర్ పలానా డౌన్ లైనర్ లో ఒక వ్యక్తి అప్లైనర్ లో ఫీల్డ్కి వెళ్తే ఆ అప్లైనర్ డిమాండ్ చేస్తున్నాడంట డౌన్ లైనర్ని. ఏమని? నేను నీకు ఫీల్డ్కి వస్తున్నాను, నాకు మీరు సాయంత్రానికి బిర్యానీ ఇప్పించాలి, నాకు మీరు ప్రతిరోజు నేను మీకు ఆడగొస్తే నాకు బిర్యానీ అతను తింటుంతో పాటు పార్సల్ కూడా కావాలండి ఇంటికి. అతను తింటాం ఓకే, బిర్యానీ ఇప్పిస్తాడు మా డౌన్ లేదు, లేదు నాకు పార్సల్ కూడా కావాలన్నాడట. నేను అప్లైనర్ అంటే నువ్వేమనుకున్నావు? నా మళ్ళీ ఆ వ్యక్తి ఆ పైన ఉన్న పెరల్ లీడర్ని టోపాజ్ లీడర్ని వాళ్ళని మళ్ళీ అప్లైనర్ గా చూపించట్లా. ఎందుకు? ఈ డౌన్ లైనర్స్ కి ఎలా ఉండిద్దంటే ఈ కొత్తగా నీరేసుకున్న వాళ్ళే దేవుళ్ళలాగా కనిపిస్తారు. ఎందుకంటే పాపం వీళ్ళని మేము కూడా పొగుడుతూ ఉంటాం జూమ్ లో.
గ్రేట్ సార్, సూపర్ సార్ అని చెప్పి పొగుడుతుంటాం కదా. ఆ పొగిడే ప్రాసెస్ లో డౌన్లైన్స్ అందరూ అనుకుంటారు, ఓకే గురుజీ పొగుడుతున్నాడంటే ఈ వ్యక్తి సూపర్ అనుకుంటా, ఈ వ్యక్తి డూపర్ అనుకుంటారు. అనుకొని పాపం వాళ్ళ మాటలు నమ్మటం మొదలు పెడతారు ప్లాటినం గోల్డ్ లెవెల్ లీడర్స్ ని. బట్ వాళ్ళే అసలైన విలన్లు ఇక్కడ. ప్లాటినం గోల్డ్ లెవెల్ లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళే అసలైన విలన్లు. వీళ్ళు ఏం చేసుకొస్తారంటే వీళ్ళ ఈగోల కోసం పైన ఉన్న అప్లయన్స్ ని ఏమని తీసుకొస్తారంటే వాళ్ళకు క్రాస్ లైన్ లాగా చిత్రీకరిస్తారు కొంతమందిని. సో ఆ అప్లైన్తో నువ్వు మాట్లాడొద్దు, ఆ అప్లైన్తో నువ్వు మాట్లాడొద్దు అంటే ఆ అప్లైన్తో మాట్లాడితే వీళ్ళ లొసుకులన్నీ బయటపడతాయని. ఏది ఈ బిర్యానీ లొసుకులు, వీళ్ళు తీసుకున్న అప్పుల లొసుకులు, మనీ రిలేషన్స్, యాడ్ పట్టిన మనీ రిలేషన్స్. ఆ డౌన్ లైన్ లో ఎవడైనా కాస్త మంచిగా డబ్బులు ఉన్నాడు వస్తే వెంటనే సార్ మీకు నేను సపోర్ట్ చేస్తాను, మీకు నేను డైమండ్ చేస్తాను, మీకు ఎందుకు నేను ఉన్నాను, మీకు ఏ అప్లైన్తో పని లేదు, నేను ఉన్నాను, నేను డైమండ్ చేస్తాను. ఏం చేస్తావు నువ్వు డైమండ్? ముందే కంటిన్యూగా వారం వారం చెక్ నువ్వే తీసుకోలేవు, నువ్వు డైమండ్ చేస్తావా? సరే నువ్వు డైమండ్ చేస్తావు, ఎలా ఉండాలి నువ్వు? నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలా, మనీ రిలేషన్ పెట్టుకోవాలా? దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను, ఏ అప్లైన్ అయినా మీకు వచ్చి సపోర్ట్ చేస్తాను, నాకు డబ్బులు ఒక 5,000 ఇవ్వు, 10,000 ఇవ్వు అని అంటే మాత్రం పొరపాటు రూపాయి కూడా సిల్లీగా కూడా లేదని అనుకుంటాం. చిల్లీగా కూడా మేము ఇవ్వం సార్, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వని చెప్పండి. డబ్బులు ఇస్తే నిన్ను డైమండ్ చేస్తాను, నేను సక్సెస్ చేస్తానంటే ఆ వ్యక్తి నిన్ను నష్టపెడుతున్నాడని అర్థం, ఆ వ్యక్తి నిన్ను మోసం చేస్తున్నాడు అర్థం. ఏ వ్యక్తి అయినా ఫీల్డ్ సపోర్ట్ చేస్తాను నాకు డబ్బులు ఇవ్వని కానీ అడిగితే ఆ వ్యక్తి తప్పుడు వ్యక్తి అని అర్థం. ఆ వ్యక్తి మాటలు మీరు నమ్మకండి. కొంతమంది నాకు తెలియక కూడా నా అప్లైనర్లు కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పకూడదు, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు నాకు తెలియకుండా నా డౌన్లైన్లో ఒక వ్యక్తి దగ్గర ఒక 50,000 అప్పు తీసుకున్నాడు. 50,000 షాక్ అయ్యా నేను. కర్ణాటక నుంచి ఉన్నాడు కృష్ణ అని, అతని దగ్గర ఒక 50,000 అప్పు తీసుకుంటే నాకు తెలియదు, నాకు తెలియకుండా ఇచ్చాడు నా అప్లైనర్కి. ఏంటి టైగర్ అంటే, లేదు గురుజీ, గురుజీ అడిగాడని ఇచ్చాను, నాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ చేస్తాడు లేడు, ఇచ్చినోడు లేడు. అర్థమవుతుంది మీ అందరికి? 5,000, స్మార్ట్. 10,000, 20,000, 30,000, 40,000, 50,000. కొంతమంది పాపం ఏం చేస్తారు, ఇగో ఈ బ్యాంక్ మేనేజర్ మాధవరావు కూడా కొంతమంది డబ్బులు అడిగేవాళ్ళు వాళ్ళ అప్లైన్ లో. అసలు ఇలాంటి ప్రొఫైల్ పర్సన్స్ వస్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా అని ఉద్దేశంతో, సార్ కొంచెం ఎమర్జెన్సీ సార్, కొంచెం నాకు అర్జెంట్ సార్, కొంచెం వేరే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయాలి, పలానా చోట అట్లా వెన్యూ హాల్కి రెంట్ కట్టాలి, లేకపోతే అడ్వాన్స్ కట్టాలి, కొంచెం నెక్స్ట్ మంత్ ర్యాంక్ ఇన్కమ్ రాగానే ఇస్తాను సార్, అది అది సార్ ఇది సార్ అని డబ్బులు అడుక్కోవడం. వీళ్ళు బాగా ఎలాంటి మనస్తత్వం వాళ్ళు అంటే, వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఎలాంటి మనస్తత్వం ఉంటుందంటే అడుక్కునే మనస్తత్వం ఉంటుంది అనమాట. వాళ్ళని అప్పులు అడగడం, వీళ్ళని అప్పులు అడగడం, వాళ్ళని అడగడం, సిగ్గు శరం సీము నెత్తులు అంటారు కదా, అవన్నీ ఏ కోసాన్ని ఉండవు వీళ్ళకి. 2 రోజులు పరిచయం అయితే 3వ రోజే డబ్బులు ఆడటం మొదలు పెడతారు. కష్టపడి పని చేద్దాము, లైఫ్ లో ఎదుగుదామని తపన ఉన్నది వీళ్ళకి. 2 రోజులు చాలు వాళ్ళకి పరిచయం. 2 రోజులు హాయ్ సార్ బాగున్నారా, అది సార్ ఇది సార్ అని మాట్లాడారా, టక్ 3వ రోజే డబ్బులు ఆడటం. ఈఎంఐకి కొంచెం డబ్బులు కావాలి, రెంట్ కట్టాలి, లేకపోతే పలాంది కావాలి. సిగ్గు ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మొత్తం వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కష్టపడటం మాత్రం రాదు, బట్ ఈ పనులు మాత్రం వచ్చు వాళ్ళకి. దయచేసి ఒక రూపాయి ఇచ్చినా ఒక రూపాయి తీసుకున్నా చాలా తప్పు అవుతుంది. ఆ రూపాయి దగ్గర రూపాయి రూపాయి ఏం చేస్తామంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను, భార్యాభర్తలు విడగొడతాను, మన మనుషులను దూరం చేస్తాను, స్నేహితులు దూరం చేస్తాను, సమాజం నుంచి వెలివేస్తానంటుంది. రూపాయితో నువ్వు రిలేషన్షిప్ పెట్టుకున్నావా, కేలు కథం దుకాణం బంద్. రూపాయితో రూపాయి దగ్గర నిజాయితీగా లేనోడు ఈ బిజినెస్ లో డైమండ్ కార్డ్ సార్. రూపాయి దగ్గర నిజాయితీ లేనోడు ఈ బిజినెస్ లో డైమండ్ అనేది చరిత్ర లేదు. సైన్ అప్ డబ్బులు వచ్చిందా, ఆ డబ్బులు సిస్టమ్ కి వాడాలి. అప్లైన్ పెద్ద అప్లైన్స్ లేదు, మాలాంటి అప్లైన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన ఖర్చులు కావచ్చు, రూమ్ రెంట్లు కావచ్చు, వెన్యూ హాల్ మెయింటెనెన్స్ దానికోసం వాడాలి, పర్సనల్ గా వాడుకోకూడదు. డీడీ డబ్బులు వచ్చినాయా, ఎప్పుడు డీడీ డబ్బులు అప్పుడు డీడీ కంపెనీకి పంపించాలి. డీడీని మ్యానిపులేషన్ చేస్తారు కొంతమంది. ఈ డీడీ అమౌంట్ వస్తే ఈ డీడీని వారం ఆపుతారు, మళ్ళీ వేరే డీడీలు వస్తే మళ్ళీ ఆ డీడీలతో మళ్ళీ ఈ డీడీని క్లోజ్ చేస్తారు. మీ అందరికి చెప్తున్నా టైగర్స్, మీరు డీడీ ఇప్పించిన వెంటనే విత్ ఇన్ 24 అవర్స్ లో పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఏ కారణంతో ఎవరి డీడీ ఆపినా సరే ఇమీడియట్ గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డీడీ మీ దగ్గర, టీవీ దగ్గర, అప్లైన్ దగ్గర ఆగిందంటే మాత్రం మీరు ఒప్పుకోమాకండి. ఏ అప్లైన్ దగ్గర ఆగినా ఒప్పుకోవద్దు, టీవీ దగ్గర ఆగినా ఒప్పుకోవద్దు. కొంతమంది పర్సనల్ గా డీడీ డబ్బులు తీసేసుకుంటారు, అప్లైన్ కూడా చెప్పరు, వాళ్ళ దగ్గర మెయింటైన్ చేసేసుకుంటారు. ఈ డీడీ డబ్బులు మెయింటైన్ చేయడం వచ్చారా ఇక్కడ?
సిస్టమ్ డబ్బులు తింటాకు వచ్చారా? ఇది కష్టపడి పని చేసుకుని సక్సెస్ కావాలా? దీనికోసం వచ్చారా మీరు బిజినెస్ లోకి? రూపాయి దగ్గర విలువ లేనప్పుడు ఎందుకు ఇక్కడ? రూపాయి ఇక్కడ చాలా వాల్యుబుల్. రూపాయి ఇవ్వద్దు, రూపాయి తీసుకోవద్దు. ఈ డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డబ్బు దగ్గర రిలేషన్షిప్స్ ఉండదు. సో మనీ పరంగా చాలా మంది సక్సెస్ కాని వాళ్ళందరూ మనీ పరంగా ఎక్కడో క్రైమ్ చేసేసి మోసం చేసేసి వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. సో 3 రూల్స్ లో రెండో మిస్టేక్స్. సో మనీ రిలేషన్స్ ఇవన్నీ లేకుండా టీంలో చూసుకోవాలి. చూసుకుంటారా? రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ మూడో థర్డ్ వన్. సో ఈ బిజినెస్ లో మూడోది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అక్క చెల్లెళ్ళు చాలా మంది వస్తుంటారు బిజినెస్ లోకి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళే ఏమి సక్సెస్ కాలేరు, బట్ వాళ్ళు ఇలాంటి ప్రామిస్ చేస్తారు. నేనున్నా, నీకు చూసుకుంటాను, నేను చేస్తాను నీకు అని వేరే రకంగా మాట్లాడతారు. వేరే రకంగా రాంగ్ కమిట్మెంట్లు ఇస్తారు. కొంతమంది పాపం తెలియక అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు సింగిల్ ఉమెన్స్ అని లేకపోతే ఇంట్లో రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళు, వాళ్ళు తెలియక మోసపోతారు రాంగ్ వేలోకి వెళ్ళి. అది మాకు అప్లైన దాకా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. అందరూ చేయరు. 99లో 100లో 1% ఎవరో ఉంటారు ఇలాంటి వ్యక్తులు. కొంతమంది ఎదవలు ఉంటారు, ఆలోచన తప్పుగా మాట్లాడేవారు. బట్ నేను చెప్తాను, ఇక్కడ ఉన్న అందరికి కూడా చెప్తాను, నా అక్క చెల్లెలు అందరూ చెప్తాను, ఈ బిజినెస్ లో ఏ వ్యక్తి వచ్చి ఎవరిని సక్సెస్ చేయలేడు రాంగ్ వేలో. రైట్ వేలో మాత్రం సక్సెస్ అవ్వగలం. అంటే ఓన్లీ కష్టపడి మాత్రం సక్సెస్ అవ్వగలం. అంతేగాని వేరే రకంగా ట్రాప్ చేసే విధంగా బయట మోసాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి మోసాలు ఇక్కడ అలాంటివి జరగవు ఇక్కడ. నేను సినిమా ఫీల్డ్లో, రాజకీయాల ఫీల్డ్లో, రకరకాల ఫీల్డ్లో నేను నీకు అట్లా ఉంటాను అండగా, ఎట్లా ఉంటాను అండగా అని చెప్పేసి మా మహిళల్ని ట్రాప్ చేసి వాళ్ళు ఉంటారు. సో బట్ ఇక్కడ అట్లాంటివి జరగవు. అట్లాంటి ఎవరైనా కానీ అలాంటి మాటలు మాట్లాడినట్టు తెలిసినా సరే, అలా రాంగ్ వేలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి యాక్సెప్ట్ చేయదు. సో అదేవిధంగా డౌన్ లైన్స్ వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది రకరకాలు ఉంటారు మనుషులు. వాళ్ళు కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ లోకి వచ్చి నమ్మకంగా ఎథికల్గా పనిచేయాలనుకోరు. వేరుగా మాట్లాడటం ముఖ్యంగా ఈ బిజినెస్ లో లేడీస్ డైమండ్ అవ్వకపోవడం గల కారణంలో ఇది ఒక మెయిన్ రీజన్. డౌన్ లైన్స్ ఎవరు వచ్చినా అన్న అంటాము, చెల్లి అంటాం, తమ్ముడు అంటాము, ఇలా మాట్లాడటం మొదలు పెట్టండి. నేను ఎలా పిలుస్తున్నాను మీ అందరినీ? లేడీస్ అయితే అక్క, అక్క నేను ఎవరినానలే, అందరినీ చెల్లి అని పిలుస్తుంటాను. చెల్లి అని పిలుస్తున్నానే లేదా? ఎస్ఆర్ నో? సో మీరు కూడా డౌన్ లైన్స్ గా అప్లయన్స్ గురుజీలు అన్నా సరే డౌన్ లైన్స్ అట్లీస్ట్ అన్నాన్ని పిలవటం మొదలు పెట్టండి. ఈరోజు నాజియా మేడం డైమండ్ అయిందంటే ఆమె ఎలా డైమండ్ అయిందంటే, ఒక పెళ్లిగాని అమ్మాయికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా అబ్యూజెస్ చేసి ఉంటారు. బట్ అన్ని కూడా ఇలా తట్టుకొని నిలబడిందంటే నాజియా మేడము. ఇదే టెక్నిక్ అంట, అన్న అని పిలిచేదంట అందరిని. అన్న నా రన్నన్నా, పెళ్లికి రన్నన్నా, అన్న మీటింగ్ రన్నన్నా, అన్న ఫంక్షన్ రన్నన్నా, అన్న రన్నన్నా గురుజీ ఇచ్చారన్నా, ఇలా మాట్లాడటం మొదలుపెట్టిందంట. అర్థమవుతుందండి మీకు? సో ఈ బిజినెస్ ఒక లేడీస్ డైమండ్ కావాలంటే ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో నాకు కూడా తెలుసు. బట్ నేను లేడీస్ ఇక్కడ ఏం తప్పు పడతలేదు. బట్ కొంతమంది ఎదవలు ఉంటారు, వాళ్ళు రకరకాల వేషాలు వేస్తుంటారు. అన్ని రకాల వ్యాపారాల్లో, అన్ని రకాల పనుల్లో ఉన్నట్టు కొంతమంది సేమ్ షాప్ లో కూడా వస్తారు. వాళ్ళు రకరకాల కమిట్మెంట్లు అడుగుతారు, రకరకాల మాటలు చెప్తారు. బట్ అలాంటి వాళ్ళ మాటలు వినకండి, మోసపోకండి. దయచేసి ఎవరు కూడా అలాగా మిస్టేక్స్ చేయొద్దు. జెంట్స్ అనే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం బిజినెస్ లో లైఫ్ కోసం వచ్చాము, ఫ్యామిలీ కోసం వచ్చాము, పిల్లల కోసం వచ్చాము, భవిష్యత్తు కోసం వచ్చాము. సక్సెస్ కావాలి, లైఫ్ లో ఎదగాలి, ఎదిగి చూపించాలి, నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. సో అంతేగాని 3 రూల్స్ లో ఈ ఫ్యామిలీ రిలేషన్స్ లో ఎక్కడ ఏ చిన్న ట్రబుల్ ఇచ్చినా సరే ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేము. సో దయచేసి ఈ విషయాల మీద జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మరి ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. మరి ఈ బిజినెస్ లో నేను ప్రామిస్ చేయించినట్టు ఈ బిజినెస్ లో ప్రతి ఒక్క ఆడవాళ్ళని అక్కలా చెల్లిలా చూడాలి. అలా చూడటానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? చూడాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఆల్ ది బెస్ట్ అగా. ఆ విధంగా ఇగో ఈ 3 రూల్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సక్సెస్ఫుల్ పర్సన్స్ లిస్ట్ లో ఉండాలంటే ఈ 3 విషయాల్లో చాలా చాలా కంట్రోల్గా ఉండాలి. చాలా చాలా కంట్రోల్లో ఉండాలి. సో ఇక్కడ కంట్రోల్లో ఉండాలి.
ఇక్కడ కంట్రోల్లో ఉండాలి, ఇక్కడ కంట్రోల్లో ఉండాలి. ఈ 3 చోట్ల కంట్రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ బిజినెస్లో డైమండ్. ఇక్కడ కంట్రోల్ అంటే ఇక్కడ మన ఆలోచనలు స్థిరంగా ఉండాలి. తప్పుడు ఆలోచన చేయకూడదు. తప్పుడు ఆలోచన చేయకూడదు. ఇక్కడ కంట్రోల్లో ఉండటం అంటే నోట్లో వచ్చే మాటని ఎథికల్ మాట మాట్లాడాలి, మంచి మాట మాట్లాడాలి, టీంకి పాజిటివ్ స్పిరిట్ ఇచ్చేలాగా ఉండాలి, టీంకి నెగిటివ్ ఇచ్చేలాగా ఉండొద్దు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నెగిటివ్ విషయాలు కాదు సార్. కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ తీసుకొచ్చానంటే కొన్ని చోట్ల నెగిటివ్స్ జరుగుతున్నాయి అంటే బాబు ఇక్కడ బురద ఉంది, ఇక్కడ ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డు లాంటివి నా మాటలు. ఇక్కడ మలుపు ఉంది జాగ్రత్త అని ఒక బోర్డు వచ్చిందా లేదా? ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది జాగ్రత్త, అలాంటి మాటలు. నేను మిమ్మల్ని నెగిటివ్ చేసి కంగారు పెడతలే. నేనేమి బిజినెస్ లో ఎలా సక్సెస్ ఆ విషయాలు మీకు చెప్తున్నాను. అంతేగాని నేను చెప్పే విషయాలు నెగిటివ్ కాదు. నెగిటివ్ విషయాలు అంటే ఎలాంటివి అంటే కొంతమంది పర్సనల్ విషయాలు తీసుకొస్తారు. ఇది అప్లైన ఆ పర్సన్ అట్లా, వీళ్ళు ఎట్లా, ఆ వ్యక్తి ఇట్లా, ఈ వ్యక్తి ఇట్లా అని కొంచెం బ్యాడ్ గా మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యక్తిగత విషయాలు కావచ్చు, రకరకాల విషయాలు. అలా వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడకండి. టీం దగ్గర అప్లైన్ గురించి మరీ ముఖ్యంగా నెగిటివ్ గా మాట్లాడకండి. సో ఇది నేను నెగిటివ్ మాట్లాడదు. సో ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటాక రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ ఇంకో విషయం లాస్ట్ అండ్ ఫైనల్. సో మనీ రిలేషన్స్ ఇక్కడ మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను మీ అందరికీ. మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సేఫ్ షాప్ నెరవేరుతాయండి. నేను చెప్తున్నా నేను మీకు మాటిస్తున్నాను. నాకు తెలుసు ఎన్ని కష్టాలు పడ్డానో. ₹1 కూడా ఎవరిని అడగలేక పరిస్థితుల్లో నాకున్న 2 వీలర్ బైక్ని కూడా అప్పట్లో తాకట్టు పెట్టి నేను మళ్ళీ డబ్బులు తెచ్చుకొని ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ అప్పులు తెచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాలు గోల్డ్, మా మిస్సెస్ గోల్డ్ ఉంటే నేను జాబ్ చేసినప్పుడు సంపాదించిన గోల్డ్ని ఎన్నిసార్లు తాకట్టు కొట్టుకెళ్ళి బయటకు వచ్చినాయో నాకు తెలుసు. 15 నుంచి 20 సార్లు వెళ్ళింది. నేను ఇదే లాస్ట్ టైం అనుకునేవాడిని. బట్ ఫంక్షన్ పెట్టేవాడిని, డబ్బులు అప్లై అయ్యాయి, మళ్ళీ వెళ్ళి బంగారం పెట్టేవాడిని, వచ్చి మళ్ళీ అది తీర్చేవాడిని. ఇలా 15 సార్లు సుమారు. బట్ ఒకటే చెప్తున్నాను, ఈ బిజినెస్ లో ఒక లెవెల్కి వచ్చినాక ఎప్పుడైతే నేను ర్యాంక్ 7, 8కి వచ్చానో, మన 10కి వచ్చేసానో టోటల్ క్లియర్ అయిపోయినాయి. ₹1 అప్పు లేకుండా హ్యాపీగా బిజినెస్ లైఫ్ తో మనకే డబ్బులు మిగిలే విధంగా మంచి ప్రెషర్. ఈ రోజు వర్క్ చేసినా చెప్పిన కంటిన్యూగా అకౌంట్ లో టక్మని డబ్బులు పడుతుంది సార్. మేము పని చేయట్లా, బట్ అయినా కూడా డబ్బులు టక్ టక్ అకౌంట్ లో పడిపోతున్నాయి. ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. సార్ ఊహించండి సార్, మీరు ఇమాజిన్ చేసుకోండి. మీ అకౌంట్ లోకి వారానికి ఒక 40,000, 50,000 టక్కుమని అకౌంట్ లో పడిపోతే ఎలా ఉండేది ఒకసారి ఊహించండి. మీ ఫ్యూచర్ ఎలా ఉండేది ఒకసారి ఊహించండి. ఎలా ఉండేది? బాగుంటుందా లేదా? ఎస్ఆర్ డైమండ్ అయ్యామంటే 2,000. ర్యాంక్ 11 అయిపోయిందంటే ఒక డీడీకి ఎంతండి? 2,000. డైమండ్ తర్వాత ర్యాంక్ 11 తర్వాత ఒక డీడీకి 2,000. లెఫ్ట్ లో ఒక 50 డీడీలు, రైట్ లో 50 డీడీలు వచ్చినా చాలు. లేకపోతే ఇన్కమ్ లెగ్ లో 50 డీడీలు వచ్చినా చాలు. ఇన్కమ్ లెగ్ లో 50 డీడీలు వచ్చినా ఆ వ్యక్తికి ఎంత డబ్బులు వస్తాయండి? వారానికి ఎంత వస్తాయి చెప్పండి? ₹1,00,000 వస్తాయి. ₹1,00,000 లక్ష అంటే తక్కువ సార్. వారానికి లక్ష, నెలకు 4 లక్షలు తక్కువ. చాలా మంది నన్ను నెగిటివ్ చేసేవాళ్ళు బిజినెస్ బిగినింగ్ లో. మీ అప్లైనర్ కి, డైమండ్ కి వారానికి 2 లక్షలు వస్తాయా? ఒకసారి చూడండి, చెక్ ఓపెన్ చేసి చూడండి, చూపిస్తా అన్నాడు. నేను అంటాను వారానికి 2 లక్షలు కాదు, వారానికి 50,000 వస్తే తక్కువ. నెలలో 4 వారాల మీద 2 లక్షలు వస్తుంది తక్కువ? చెప్పండి సార్. చాలా మంది ఇలా కూడా నెగిటివ్ చేసేవాళ్ళు ఉంటారు మనుషులు. డైమండ్ అయితే 2 లక్షలు రావంటారు. సరే 2 లక్షలు రావు, 50,000 వస్తాయి. ఇది అయితే ఏంది? వారానికి 50,000, నెలకు 2 లక్షలు. ఎవడిస్తున్నాడు 2 లక్షలు చెప్పండి? సీఎంకి, పిఎంకి ఉన్నాయా డబ్బులు 2 లక్షలు? చెప్పండి సార్. అరే వాళ్ళకు కూడా ఏదో కాంట్రాక్ట్ల మీద డబ్బులు పిలుచుకుంటారు కానీ జీతాలుగా ఏముండవండి. మనం రాయల్టీగా సేఫ్ షాప్ లో సంపాదించుకుంటున్నాము, ట్యాక్స్ పే చేస్తున్నాము. ఎస్ఆర్ బయట వెళ్ళి అడగండి. నేను నిన్న అబ్బాయికి బుక్స్ కావాలంటే బుక్స్ కోసం వెళ్తే జనాలు ఎలా ఉన్నారు తెలుసా? అక్కడ బుక్స్ షాపుల దగ్గర అసలు ఎంత నాకు వాళ్ళని చూసి నిన్న ఒక 2 నిమిషాలు జాలి అనిపించింది సార్. చూస్తాకేమో 5 అడుగులు 6 అడుగులు మా అజానుభావుల్లో ఉన్నారు మనుషులు. కారు వెళ్తాం నేను విండో దించడం లేదు. సార్ రండి సార్, రండి సార్. వయసులో ఉన్న అమ్మాయిలే, పెళ్లిగాని అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు. సార్ రండి సార్ అని నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకు ఏది షాపు లోపల రమ్మని. బుక్ షాపులు వరుసగా ఉన్నాయి ఇక్కడ అరండలపేటలో. ఏ షాప్కి రావాలని వాళ్ళు ఎంత బద్దలాడుతున్నారంటే
సార్ రండి సార్, రండి సార్, రండి సార్ సార్. మేము ఆల్రెడీ ఒకటే షాప్ ఉండేది, ఆ షాప్కి వెళ్ళాం. కానీ మధ్యలో ఒక 15 మంది వాళ్ళు వాళ్ళు ఒక కస్టమర్ వచ్చి చాలరా బాబు దేవుడు అని చెప్పేసి ఎంతమందిని అంటున్నారు. అది కూడా ఒక పని, వాళ్ళ పని. అర్థమవుతుందా మీకు? మీరు అప్పుడప్పుడు హైవేల మీదకి వెళ్తున్నప్పుడు కూడా మీకు తెలుస్తుంటుంది కదా, హోటల్ దగ్గర నిలబడి సరే నీకు హోటల్ రండి రండి రండి, బట్టల షాపుల దగ్గర నిలబడి రండి రండి రండి. వాళ్ళ పని అదే. వాళ్ళ పని పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా ఇన్విటేషన్ చేయడం వాళ్ళ పని. ఇన్విటేషన్లో ఎంతమంది ఫెయిల్ అవుతుంటారు? పిలిచిన వాళ్ళు అందరూ వస్తారా? ఎస్ ఆర్ నో? కానీ సిగ్గుపడుతున్నారు వాళ్ళు. సిగ్గుపడుతున్నారా? 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఉద్యోగాల కోసం పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఎంత చాకరీ చేస్తున్నారో రోడ్ల మీదకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లాడ్జ్ సెంటర్ ఉంది గుంటూరులో. ఒకసారి నేను అనుకోకుండా మా ఊరు ఒక అన్న కనిపించాడని కారు ఆపా. సర్రని రౌండ్ అప్ చేశారు అందరూ. సార్ సార్ ఏం కావాలి సార్, ఏం కావాలి సార్, ఏం కావాలి సార్ అంటే ఒక రోజు పని కోసం వాళ్ళు బాక్సులు పట్టుకొని క్యారేజీలు పట్టుకొని ఎగబడతారు నా మీదకి. మా ఊర్లో ఉన్న నాకు నేను చిన్నప్పుడు అన్నాన్ని పిలిచాడు. అన్న అన్నాడు, లేదు మా వాడేనండి, మా అబ్బాయిలే, మేము వెళ్తాను పని కట్టాడు ఆయన. నేను పని కోసం పిలవలా, నాకేం పని లేదు ఇంట్లో, ఏ సిమెంట్ పని లేదు, ఏ ఏ ఏ వర్క్ లేదు. కానీ పాప ఆయన ఏమన్నాడు, మా ఊరు అబ్బాయి, మా తమ్ముడు, మేము వెళ్తామంటాడు అందరితో. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలే పాపం. ఇట్లా పాపం ఒక రోజు పని కోసం పాపం ఇంత కష్టపడతారా. ఒకప్పుడు నాకు హీరో లెక్క కనిపించాడు ఆయన. నిజం, నేను చిన్నపిల్లడప్పుడు లుంగి కట్టుకొని హీరో లెక్కన వస్తుంటే మా పెద్ద అయినాక నేను కూడా హీరో లెక్కన ఇట్లా ఉండాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు పాపం ఆయన చూస్తే బొచ్చు క్యారేజ్ పెట్టుకొని లారీ సెంటర్లో నిలబడతాడు. పనులు లేవు జనాలకి, సరైన వర్క్ లేదు, సరైన వ్యాపారాలు లేవు. ఎస్ ఆర్ నో? అర్థమవుతుంది మీ అందరికి? ఎరా శ్రీనివాస్ గారు చూస్తున్నాడు, ఒకప్పుడు నేను కూడా ఇది చేసే గురించి ఇన్సల్ట్ చేస్తామంటే ఇన్సల్ట్ చేయట్లేదు. ఒకప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారంటే వాళ్ళకి అవకాశం లేక ఆ పనులు చేస్తున్నారు. బట్ ఈరోజు మనకు సేఫ్ షాప్ లాంటి గొప్ప అవకాశం వచ్చింది సార్. అట్లీస్ట్ మనమన్నా టార్గెట్ విన్నవాళ్ళు కదా, మనమన్నా జేసీఎల్ మీరు విన్నవాళ్ళు కదా. ఆ అప్లైన్ రాలేదు, ఈ డౌన్లైన్ రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఇదే పాట పాడిందే పాట పసిపళ్ళ దాస్ అన్నట్టు అప్లై మీద ఏడవటం, డౌన్లైన్ మీద ఏడవటం, కారణాలు చెప్పుకోవటం, సాకులు చెప్పుకోవటం, ఎలుగుతోలు తెచ్చి ఎందాక కూతున్నా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్టు నువ్వు ఎన్ని జూములు పెట్టు, ఎన్ని మీటింగ్లు పెట్టు, ఎన్ని ఫంక్షన్కి వెళ్ళు, ఎన్ని డిషాలకు వెళ్ళు, ఎన్ని డైమండ్ ఫంక్షన్ చూడు, ఎన్ని మోటివేషన్ చూడు, ఎన్ని చేసినా నీ మైండ్ లో మార్పు రాకపోతే ఎవడొచ్చి మారుతాడు? ఎవడు నిన్ను మార్చగలడు చెప్పు? ఎవడు నిన్ను మార్చగలడు? ఒకసారి చెక్ చేయండి సార్ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్యామిలీని చూడండి. ఈరోజు కొంతమంది పని చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దయచేసి కొంచెం ఒళ్ళు వంచడానికి కొంచెం ప్రయత్నం చేయండి సార్. ఇంట్లోంచి కదలడానికి కొంచెం ప్రయత్నం చేయండి సార్. పని చేయడానికి కొంచెం ప్రయత్నం చేయండి సార్. టార్గెట్లు విన్ అవడానికి కొంచెం ప్రయత్నం చేయండి సార్. ఎవరైతే నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారన్నమాట. అలాగా మీరు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ రోజైనా కొంచెం గట్టి కమిట్మెంట్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో నా డౌన్ లైన్ ఎంతమంది విన్ చేపిస్తా, అప్ లైన్ ఎంతమంది విన్ చేపిస్తా అనే బదులు అట్లీస్ట్ మీరన్నా విన్ అవ్వాలని కోరుకుంటాను. మీరన్నా విన్ అవ్వడం రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చెప్పండి గాయ్స్, విన్ అవుతాం గురించి. ఎస్ విన్ అవుతాం అని, విన్ అవుతాం చెప్పండి సార్. మీరు విన్ కాలేరా? విన్ అవుతారా లేరా? జైసెల్ మీరు వస్తాయి, మీ టీం కు రోల్ మోడల్ అయిపోతారు. ఒక్క విన్ వచ్చాడు బ్యాంకాక్. ఈ రోజు ఉపేందర్ ఏమైపోయింది పౌరుషం? ఉపేందర్ తెలంగాణలో పుట్టి పెరిగి అక్కడ బిజినెస్ చేయడానికి కూడా ఇష్టం లేని వ్యక్తి, చేయడానికి పాసిబిలిటీ లేనివాడే ఈ రోజు ఇంత బిజినెస్ చేస్తున్నాడంటే, అరే ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీస్ పెట్టుకొని మనం చేయలేకపోతున్నాం కరెక్ట్ కాదనమాట. చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు టైగర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. దిస్ గారా చన్నారావు సెండింగ్ అప్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్ టైగర్స్. గాడ్ బ్లెస్ లెజెండ్. గాడ్ బ్లెస్ టైగర్స్. సో రైట్, నెక్స్ట్ ఇక నిన్నటి రోజు ఎవరైతే కొంతమంది